గౌరవనీయులు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికే మణిహారం 100 అడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు 15వ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును. దేశ ప్రముఖులు, రాష్ట్ర ప్రముఖులు, కావలి ప్రముఖులు, కావలి శాసనసభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థులు, పట్టణ పుర ప్రముఖులు అందరూ పాల్గొని 100 అడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు 15వ తేదీన ఉదయం 10 గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ. అందరూ ఆహ్వానితులే. నమస్తే. ఇప్పుడు మనం ఏఎం బేకరీ సెంటర్ లో ఉన్నాం. ఇక్కడ ఏఎం బేకరీ సెంటర్ లో గతంలో ఇక్కడ ఒక ఫైలాండ్ ప్రాజెక్ట్ అంటే అమృత పథకానికి సంబంధించి ఒక ఫైలాండ్ శిలాఫలకం ఉన్నది. గత ప్రభుత్వంలో కొంతమంది నాయకులు దాన్ని పడగొట్టడం జరిగింది. అదే ప్రాంతంలో ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అదే ప్రాంతంలో జాతీయవాదం పెంపొందించే విధంగా ఇక్కడ 100 అడుగుల ఎత్తున జాతీయ జెండా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అలాగే ఇక్కడ ఐ లవ్ యూ మా కావలి అంటూ ఒక సెల్ఫీ పాయింట్ గా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలకి, కావలి పట్టిన ప్రజలకి, అలాగే స్టూడెంట్స్ కి, చిన్న పిల్లలకి తెలిసే విధంగా ప్రతి ఒక్కరికి గత 1951 నుంచి ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో వారందరి ఫోటోలు ఇక్కడ శిలాఫలకాలు వేయడం జరిగింది. ఆ రోజు నుంచి 1951 నుండి ప్రజెంట్ ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఫోటోలు ఇక్కడ వేయడం జరిగింది. అలాగే దేశం కోసం పోరాటం చేసే వాళ్ళు, జాతీయ నాయకులు, అలాగే వారి ఫోటోలు కూడా ఒక పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గాంధీ మహాత్ముని విగ్రహం, అలాగే ఎన్టీ రామారావు గారి విగ్రహం, అలాగే నారా చంద్రబాబు నాయుడు శిలాఫలకం ఏర్పాటు జరిగింది. అలాగే ఇక్కడ రేపు ఆగస్టు 15వ తారీఖున 10,000 మంది విద్యార్థులతో ఈ జెండా ఆవిష్కరించబోతున్నారు. పెద్ద ఎత్తున ఈ జెండా ఆవిష్కరణకు సంబంధించి కావలిలో ఉన్న స్కూల్స్ మొత్తం 8వ తరగతి నుంచి బీటెక్ చేసే విద్యార్థులతో సహా ఇక్కడ మొత్తం వచ్చి హాజరయ్యి ఈ జాతీయ జెండా ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. చాలా ఎన్నడూ లేని విధంగా కావలి పట్టణంలో ఎన్నడూ లేని విధంగా 1951 నుండి ఈ రోజు వరకు ఎంతమంది 11 మంది ఎమ్మెల్యేలు అయితే గెలిచారు. కానీ ఏ ఒక్కరు కావలికి ఒక ఐకానిక్ సెంటర్ ని ఏ రోజు ఏర్పాటు చేసిన దాఖలు లేవు. కానీ ఈ రోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజు మొట్టమొదటిసారిగా ముస్లింల దగ్గర ఉన్న రోడ్డు అయితే బాగు చేయించారు. అలాగే ఏఎం బేకరీ సెంటర్ లో ఉన్న ఇక్కడ జాతీయ జెండా ఆవిష్కరించబోతున్నారు. అలాగే సెప్టెంబర్ 1వ తారీఖున 9 గంటల రోడ్డు శంకుస్థాపన చేసి అదే రోజున ఒకేసారి రోడ్డు పనులు కూడా ప్రారంభించే విధంగా వారు ప్లాన్ చేస్తున్నారు. రేపు ఆగస్టు 15న కావలి పట్టణంలో కానీ ఇక్కడ ఒక పండుగ వాతావరణం, ఏఎం బేకరీ సెంటర్ ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడ 10,000 మంది విద్యార్థులతో ఆ రోజు ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఈ కార్యక్రమం 10 గంటలకు ఇక్కడ హాజరై ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా మా తరఫున కోరుతున్నాం. సుమారు ఈ జెండా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంతమంది స్టూడెంట్స్ హాజరయ్యే అవకాశం ఉంది? సుమారు హై స్కూల్ విద్యార్థులు 8వ తరగతి, 8, 9, 10 తరగతులు దాదాపు వాళ్ళు 5,000 మంది, కాలేజీ విద్యార్థులు అందరూ కలిపి కూడా ఒక 5,000 మంది దాకా, మొత్తం 10,000 మంది దాకా అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక 2,000 మంది తగ్గినా కానీ మినిమం 8,000 మంది దాదాపు ఈ కార్యక్రమానికి విద్యార్థులు హాజరవుతున్నారు. అలానే పట్టణ ప్రముఖులు కానీ, పుర ప్రముఖులు కానీ, మా పార్టీ నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులు కానీ, ఈవెన్ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా మేము కూడా రావచ్చా అని చెప్పి మాకు ఫోన్లు చేసి మమ్మల్ని అడుగుతున్నారు. అందరికీ ఆహ్వానం అని చెప్పి మేము చెప్తాం. వైసీపీ నాయకులు రావచ్చు, ఎవరైనా రావచ్చు ఇక్కడికి. తెలుగుదేశం వాళ్ళు, సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన, మా కూటమి వాళ్ళు అందరూ రావచ్చు. అందరికీ వెల్కమ్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసింది. కావలి పట్టణానికి ఒక ఐకానిక్ ఐ లవ్ కావలిని ప్రేమించి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ప్రోగ్రాం అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాం. సార్ చూస్తే ఒక పక్క చూస్తే గతంలో చేసిన ఎమ్మెల్యేలంతా ఒక పక్క ఉన్నారు, ఒక పక్క చూస్తే జాతీయ నాయకులు కొంతమంది ఫోటో గ్యాలరీ లాగా ఏర్పడుతుంది. దేనికి నిదర్శనం ఇవన్నీ ఇంత గ్రాండ్గా ఏర్పడుతుంది? దేనికి నిదర్శనం? ప్రతి ఒక్కరికి అందరూ తెలియాలని లేదు, ప్రతి ఒక్కరికి అందరూ తెలియాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు చూస్తే ఇక్కడ 1951 నుంచి ఉన్నటువంటి బతుకమ్మ రామకృష్ణారెడ్డి గారు నాకు తెలియదు.
ఎల్లంపల్లి పెంచులయ్య గారు ఒక ఎస్టీ ఎమ్మెల్యే, కావలి నియోజకవర్గానికి ఒక ఎస్టీ ఎమ్మెల్యే ఉన్న సంగతి నాకు తెలియదు. ఇవన్నీ మేము రికార్డు పరంగా మేము వెరిఫై చేసి ఇక్కడి నుంచి బొట్టిపాటి సుబ్బానాయుడు కాడి నుంచి నాకు అందరు ఎమ్మెల్యేలు నాకు పరిచయస్తులే. అంటే నేను చిన్నపిల్లవాడిని కాబట్టి ఈ ఎమ్మెల్యేలు కూడా మాకు తెలియాలనే ఉద్దేశం మీద చాలామంది తెలియదు. అలాగే ఇప్పుడు చదువుతున్న ఇంజనీరింగ్ చదివే పిల్లకాయలకి ఇక్కడ రాజనాల్ గారు ఉన్నారు. రాజనాల్ గారు ఎవరికి తెలియదు. రాజనాల్ గారు కావలి వాస్తవ్యులు, ఆయన ఎవరికి తెలియదు. రాజనాల్ మన కావల్లో పుట్టాడా, మన కావల్లో తిరిగాడా అని అనుకోవాల్సిందే. అందుకనే ఉద్దేశం మీద ఈ ఫోటో గ్యాలరీని మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దీన్ని చేయడం జరిగింది. అలానే అటుపక్క చూస్తే మీకు వెంగళ వెంకయ్య గారు అందరూ తెలిసే ఉంటారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తెలిసే ఉంటారు, ఎందుకంటే జాతీయ గీతం బంకింగం చంద్రశేఖర్ గారు తెలిసే ఉంటారు, చంద్రబాబు సుందరాచార్య గారు అంటే చాలామందికి తెలియదు. మా తల్లి తెలుగు తల్లి గీతము చాలామంది పాడుతుంటారు, కానీ ఎవరనేది తెలియదు. జ్యోతిరావు పూలే గారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రామ్ గారు, పొట్టి శ్రీరాములు గారు, నీలం సంజీవులు, ఇలా తెలుగు జాతిని ఎవరైతే పెంపొందించారో వాళ్ళందరి ఫోటోలతో పాటు అలానే మదర్ తెరీసా సొంత సందర్శనాలు ఆమెను కూడా పెట్టాం. అలానే మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, డిప్యూటీ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి, ఆయన కూడా పెట్టాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా వాసి అని చెప్పి చాలామందికి తెలియదు. ఇవన్నీ తెలియపరచాలని ఉద్దేశం మీద ఈ ఫోటో గ్యాలరీని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కావలి పట్టణ ప్రజలకు ఇక్కడ ఉన్న నాయకులు చాలామంది తెలియకపోవచ్చు, వారందరినీ గుర్తు చేసే విధంగా ఈ ఫోటోలు గ్యాలరీ ఏర్పాటు చేస్తాం. అలాగే వీరిలో కొంతమంది నెల్లూరు జిల్లా వాసులు కూడా ఉండటంతో వారి ఫోటోలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే కావలి పట్టణానికి ఒక ఐకానిక్ సెంటర్ ఇప్పటి వరకు లేదు. ఆ ఐకానిక్ సెంటర్ కావలి రాగానే ఎవరైనా కొత్త వ్యక్తులు కావలికి వస్తే వాళ్ళ దగ్గర ఒక ఐకానిక్ సెంటర్ ఉంది, అక్కడ సెల్ఫీ దిగే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు రాజ్ కుమార్ చౌదరి తెలియజేస్తారు. కెమెరా పర్సన్ బాలాజీతో మధు, CMD న్యూస్, కావలి. కావలి నడిబొడ్డున భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే 100 అడుగుల జాతీయ జెండా, ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్లు SK అలహర్, ఎంటెక్, కావలి, నెల్లూరు జిల్లా.